Welcome to Mihari's Kitchen, Magic of 2 spoons. Please like, share and subscribe. ఇవాళ నేను చేయబోయే ఐటమ్ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పాలకూర పప్పు. ఈ పాలకూర పప్పు తినడం వల్ల హార్మోనల్ బ్యాలెన్స్ ఉంటుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, డైజెషన్కి వెయిట్ లాస్కి ఎంతో హెల్ప్ అవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు పాలకూర, కందిపప్పు, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు, వెల్లుల్లి, వంట నూనె, చింతపండు, ఉప్పు. ముందుగా పాలకూరని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయాలి. పావుగంట ముందు నానబెట్టిన పప్పుని కుక్కర్లో వేయాలి. ఇలా చేయడం వల్ల పప్పు బాగా మెత్తగా ఉడుకుతుంది. పాలకూర, రుచికి తగినంత పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి. పసుపు, కొద్దిగా నూనె వేయాలి. నూనె ఎందుకని అనుకుంటున్నారా? నూనె వేయడం వల్ల కుక్కర్ మూత పైన పప్పు పొంగి రాదు. వెల్లుల్లి రెబ్బలను తీసుకుని కచ్చా పచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి పప్పు ఉడికిందో లేదో ఒకసారి చూసుకొని పప్పు గుత్తితో అన్నీ కలిసేలాగా మ్యాష్ చేసుకోవాలి. చూసారా ఇప్పుడు పప్పు ఎంత గ్రీన్ కలర్లో కనబడుతోందో? మీ రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి కలపాలి. తర్వాత చింతపండు రసం వేయాలి. ఇప్పుడు మరొకసారి అన్నీ కలిసేలాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని తగినంత నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా కలిపి వేయించాలి. ఈ వేపిన తాలింపుని పప్పులోకి వేయాలి. అంతే అండి, ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉండే పాలకూర పప్పు రెడీ. మిహారీస్ కిచెన్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.